ఎదురయ్యేసరికి రాముడు, లక్ష్మణ నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని ప్రారంభించాడు. అన్నా ఏమి చేస్తానన్నా, హా సీత, హా లక్ష్మణ అని చెప్పి నీ ఆర్తనాదాలు వినిపించగానే నేను వెంటనే వదిన అనేక విధాలుగా మాట్లాడి చాలా దుఃఖానికి గురైపోతూ ఉంటే రావలసిన పరిస్థితి వచ్చానన్నా అని చెప్పంటే, ఏదో ఆపద జరిగిపోయింది పద అని పరుగున రామ లక్ష్మణులు ఇద్దరు కూడా చాలా దూరం తీసుకెళ్ళిపోయింది కదండి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూసేసరికి సీతమ్మ లేదు. అంతేనండి, ఇంకా శ్రీరామచంద్రమూర్తి గుండెలు బాధకుని విలపించాడండి సీతమ్మ గురించి. చాలా కోపం వచ్చేసింది, విపరీతమైనటువంటి కోపం వచ్చేసి తన బాణాన్ని తీసి, ఓ దేవతలారా, సీతమ్మ ఎక్కడుందో కనుక చెప్పకపోతే నేను ధనుష్టంకారం చేసి ధనుసు కనుక వదిలిపెట్టానా బాణాన్ని 3 లోకాలు కూడా మహాప్రళయం వచ్చేస్తాయి, సర్వనాశనం అయిపోతుందని చెప్పి అతను బాణాన్ని ఎక్కుపెడుతూ ఉంటే లక్ష్మణస్వామి వారించి, ఎందుకన్నా ఇక్కడ ఎక్కడికో వెళ్ళుంటుంది, మనము చాలాసేపు రాలేదు కదా, ఇక్కడ ఏ నదీ తీరానికో వెళ్ళుంటుంది, ఏ పువ్వులు తెచ్చుకోవడానికో వెళ్ళుంటుందన్నా, నువ్వు భంగపడొద్దు, బాధపడొద్దు అని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు శ్రీరాముడికి. అతను కూడా అనేక ప్రాంతాలు నెతికాడు. ఎంత నెతికినా సీతమ్మ కనిపించలేదు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కొన్ని పువ్వులు, ఆ సీతమ్మతో ఆ పెనుగులాటలో పడిపోయినటువంటి కొన్ని వస్తువులు కనిపించాయి. శ్రీరాముడు వాటిని చూసి ఎవరో రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి ఇంకా నిర్ధారణకు వచ్చేసి ఇంకా విపరీతంగా దుఃఖించాడు. ఇంకా మరికొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ జటాయువు కనిపించాడు. శ్రీరామ 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 అని రామనామ జపాన్ని చేసుకుంటూ ఆఖరి కొన ఊపిరితో ఉన్నాడు జటాయువు. శ్రీరాముడు వెళ్ళి జటాయువుని చూసి విపరీతంగా దుఃఖపడి, ఏమయ్యింది, ఎవరిలాగ చేశారని చెప్పి చాలా బాధపడి అడిగాడు. రామచంద్ర, ఏమి చేయమంటావు? రావణాసురుడైనటువంటి మూర్ఖుడు రాక్షసుడు సీతమ్మని అపహరించుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నించాను రామచంద్ర, కానీ నేను నీకు మాట ఇచ్చి కూడా సీతమ్మని కాపాడలేకపోయాను, నన్ను క్షమించు. ఈ వార్త నీకు చెవిని వేయడం కోసమే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీ నామాన్ని స్మరిస్తూ ఇలా ఉన్నాను. కానీ రామచంద్ర, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు, రావణాసురు సంహారము చేస్తావు, సీతమ్మని మరలా పొందుతావు, మరలా అయోధ్య నగరానికి వెళ్తావు, పట్టాభిషిక్తుడు అవుతావు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తావు అని చెప్పి జటాయువు రాముడి యొక్క ఒడిలో ప్రాణాలు వదిలిపెట్టేశాడండి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.